సో మనం మొట్టమొదటిగా మొన్న ఫస్ట్ ప్రెస్ మీట్ అయిన తర్వాత కొంత ఎవిడెన్స్, ఇప్పుడు సార్ చాలా ఎవిడెన్స్ తెలియజేశారు. ప్రిలిమినరీ పోస్ట్ మార్టం రిపోర్ట్, అలాగే ప్రిలిమినరీ డిటిఓ రిపోర్ట్ ఇవన్నీ వచ్చాయి. వీటితో పాటు ఇప్పుడు మీకు మరికొంత డేటా మేము కలెక్ట్ చేశాము. అది బేసిక్గా టోల్ ప్లాజా ఫ్రమ్ హైదరాబాద్ అవుట్స్కట్స్ నుంచి మన యాక్సిడెంట్ సీన్ దాకా ఆయన ట్రావెలింగ్ది ప్రతిదీ కూడా మనం చేశాము. ప్రైవేట్ సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో విత్ ఇన్ ద హైదరాబాద్ అండ్ విత్ ఇన్ విజయవాడ, ఈ రెండు కూడా మనం ఇంకా ఫర్దర్గా కలెక్ట్ చేసి అవి కూడా మీకు రానున్న రోజుల్లో ప్రజెంట్ చేస్తాం. సో టోల్ ప్లాజాలో ఆయన మనకి చౌటుప్పల్ ఫస్ట్ టోల్ ప్లాజా దగ్గర 1:29కి స్టార్ట్ అయ్యారు. ఇది ఫోటో చూపించగలుగుతామా? తర్వాత చూపిద్దామా? డైరెక్ట్ వీడియో చూపిస్తారా? చౌటుప్పల్ చూడండి. చౌటుప్పల్ తర్వాత నల్గొండ దగ్గర కొర్లపహాడ్ అని ఒకటి 2:14, చిల్లకల్లు 3:31, అలాగే కేసర అంటే మన అవుట్స్కట్స్లోకి వచ్చారు 4:07కి. మళ్ళీ పుట్టిపాడు అంటే కేసర అండ్ పుట్టిపాడు మధ్యన ఆయన విజయవాడలో సైట్ అయ్యారు మనకి టౌన్లో, అది వెతకాల్సి ఉంది. పుట్టిపాడు దగ్గర మళ్ళీ 9:15కి, తర్వాత కలపర్రు 9:33కి, నల్లజర్ల 11:04కి, కొవ్వూరు మళ్ళీ 11:31కి, అలాగే బంక్ పెట్రోల్ హెచ్పి కొంతమూరు దగ్గర ఉంది, అది 11:36కి, అలాగే మైనింగ్ చెక్ పోస్ట్ కొంతమూరు 23:40, కొంతమూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ 23:41, అలాగే కేశవ హాస్పిటల్ 23:41, డైరెక్ట్ క్రైమ్ సీన్ 23:42. సో ఇప్పుడు ఈ 23:40 ఇవన్నీ కూడా మనకి ఫుటేజ్లు ఉన్నాయి, ఇవి కూడా చూపిస్తాం. 23:42 ఏదైతే 1 minute ఉందో ఆ 1 minuteలో సెకండ్స్ వైజ్ ఎఫ్ఎస్ఎల్ వారు ఫ్రేమ్స్ తీశారు. ఈచ్ సెకండ్కి 15 frames. దాన్ని మళ్ళీ మీకు అర్థం అవడానికి మళ్ళీ కొన్ని ఫ్రేమ్స్ తీసుకొని పెట్టాం. నౌ వీ విల్ షో ది టోల్ గేట్ వైజ్. పెట్టండి బాబు, టోల్ గేట్ వైజ్. ఇది ఎక్కడ? చౌటుప్పల్ అండి. ఇది చౌటుప్పల్ దగ్గర ఆ బైక్లో వెళ్తున్నారు. దట్ ఈస్ ద చౌటుప్పల్. సో నెక్స్ట్ కొర్లపాడు నల్గొండ దగ్గర అండి. అది ఫ్రంట్ది, బ్యాక్ నుంచి సరిగ్గా పెట్టాను. మోటార్ సైకిల్ అది. నెక్స్ట్ చిల్లకల్లు దగ్గర ఎస్ ఇస్ కమింగ్, వస్తున్నారు. సో దిస్ ఇస్ చిల్లకల్లు దగ్గర. అలాగే నెక్స్ట్ కేసర, ఇది స్లో మోషన్లో ఉంది, మనం కనిపించడానికని స్పీడ్ చేయబాబు. సో నెక్స్ట్ పొట్టిపాడు ఇది మనకి మళ్ళీ వచ్చింది. జస్ట్ బ్లింకర్తో వస్తున్నారైనా, బ్లింకర్ ఆగింది, పాస్ అయిపోయారు. నెక్స్ట్ అక్కడికే మెయిన్ హెడ్లైట్ లేదు, బ్లింకర్ తోటే పాస్ అవుతున్నారు. కలపర్రు దగ్గర బ్లింకర్ వెలుగుతుంది చూడండి, బ్యాక్ సైడ్ బ్లింకర్ వెలుగుతుంది. సో నెక్స్ట్ నల్లజర్ల, టైం కూడా చూడొచ్చు. 23:04 వస్తున్నారు ఆయన, పైన టైం కూడా ఉంది 23:04కి. సో ఈజ్ పాసింగ్, అదిగో బ్లింకర్ వస్తుంది, బ్లింకర్ తోటే ట్రావెల్. సో ఆల్మోస్ట్ ఈయన మన పుట్టిపాడు నుంచి బ్లింకర్ తోటి ట్రావెల్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇది కొవ్వూరు దగ్గర బ్లింకర్తో.
నెక్స్ట్ బంక్, పెట్రోల్ బంక్ అగ్రహారం కొంతమూరు. యాక్సిడెంట్ స్పాట్ ఇది కాదు సార్, ఇది జస్ట్ క్లోజ్ సార్, 1 కిలోమీటర్, 6 కిలోమీటర్స్ సార్ యాక్సిడెంట్స్. లక్కీకి ఇవన్నీ ఉన్నాయి సార్ మనకి. ఆ టైం తీసుకెళ్ళి బాబు, 23, 36, 32 దగ్గర ఉన్నావు, 36కి తీసుకెళ్ళాలి. అది 36 జస్ట్ నువ్వు పాస్ అవుతారు. లారీ ఇగో ఇది, ఈ బైక్ మరోసారి చూస్తారా? ఇది బ్యాక్ పంపించు. అది బ్లింకర్ ఆన్ చేయి. లారీ లైటింగ్ బేస్ చేసుకు వెళ్ళిపోతారు. లారీ అది దట్ ఈస్ వాట్ ఎవరేజ్ అబ్జర్వేషన్. ఓకే రైట్ అండి. నెక్స్ట్ కొంతమూరు దగ్గర మైనింగ్ చెక్ పోస్ట్ అండి ఇది. అబ్జర్వేషన్ సార్, ఇది లైట్ లైన్ కూడా వెళ్తున్నారు. ఆన్ చేయి బాబు. సో బ్లింకర్ వెళ్తుంది. సో నెక్స్ట్ కొంతమూరు ఫ్లైఓవర్, వెళ్తున్నారు ఫ్లైఓవర్. నెక్స్ట్ కేశవ ఎమర్జెన్సీ హాస్పిటల్, వెనక్కి తీసుకు వెళ్ళిపోతున్నా. సరిపోయింది 23. ఇక్కడ కార్లు వస్తాయా? 4 కార్స్ వస్తాయి. ఇక్కడేనా? ఒకటి సార్ వెళ్తున్నారు. ఓకే నెక్స్ట్. ఈ కనుక 4 కార్స్ సార్, 2, 3 and 4 సార్. ఇది కరెక్ట్ 1 minute యాక్సిడెంట్ అక్కడ అయింది. ఈ 4 కార్లు మనం ఐడెంటిఫై చేసాం. సో 42కి అయింది సార్, ఉంచిపోయేది. సో 42 వరకు సార్, నో అదర్ వెహికల్ హెస్ గాన్ బిహైండ్. అదే 1, 2, 3, 4 అంటే ఈ 4 కార్లోనే క్రైమ్ సీన్లో ఉండాలి. దట్ ఈస్ వాట్.